నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యునానిమస్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులు పెట్టేసింది. నిన్న హాలిడే కావడంతో, జనవరి 1 హాలిడే కావడంతో ఎక్కడ చూసినా కూడా హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. టికెట్ ముక్క మిగలలేదు. అయితే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ సినిమా పైన ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక చూపు ఉంది, వాళ్ళ సినిమాని చూడాలనే ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. దానికి తోడు వాళ్ళకి ఫేవరబుల్గా ఉండేలా టికెట్ రేట్స్ కూడా బాగా తగ్గించారు. సింగిల్ స్క్రీన్స్లో 80, 105 రూపాయలు ఉంది. అలాగే మల్టీప్లెక్స్లో 150 రూపాయలు మాత్రమే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ఈ సినిమా ద బెస్ట్ చాయిస్ అనే చెప్పొచ్చు. అందుకనే వాళ్ళు కూడా ఈ సినిమానే ఎన్నుకున్నారు. అందులోనూ బాలయ్య బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలతో ఉన్నాడు. దానికి తోడు అఖండ సినిమా పార్ట్ 1ని ఫ్యామిలీ ఆడియన్సే తమ భుజస్కంధాల పైన వేసుకొని మరీ బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. అందుకనే ఈ సినిమా పైన వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ అయితే ఉంది. అందులోనూ ఈ సినిమా క్లాస్, మాస్, ఫ్యామిలీ, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా అన్ని జానర్స్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంది సినిమా. దానికి తోడు సనాతన ధర్మం, దేశభక్తి ఇవన్నీ కూడా బోనస్గా ఉన్నాయి. అందుకనే ఈ సినిమా పైన మంచి ఇంట్రెస్ట్ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్కి. అయితే చాలామంది నెగిటివిటీ చేశారు, సినిమా అలా ఉంది, ఇలా ఉంది, ఫిజిక్స్ అని, లాజిక్స్ అని చాలా వెతికారు, సినిమా పైన బాగా ట్రోల్ చేశారు. అయితే సినిమా అనేది ఒక ఇల్లాజికల్. ఈ వేస్ట్ ఫెలోస్ అంతా కావాలని సినిమా పైన బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. అయినప్పటికీ కూడా సినిమా ఈ రేంజ్లో పర్ఫామ్ చేస్తుందంటే అది కూడా కొత్తగా రిలీజ్ అయిన సినిమాలని, రిలీజ్ అయిన సినిమాలని వీటన్నింటినీ తట్టుకొని హౌస్ఫుల్ బోర్డులు పెడుతుందంటే ఇది బాలయ్య ప్యూర్ మాస్ క్రేజ్ అని చెప్పాలి. ఈ సినిమా పైన ఆడియన్స్కి ఉన్న ఇంట్రెస్ట్ అనే చెప్పాలి. ఇకపోతే బాలయ్య సినిమాలకి ఎప్పుడు చూసినా కూడా ట్రోల్ చేయడం, నెగిటివిటీ చేయడం అనేది ఎప్పుడు కొత్త కాదు. ఎప్పటి నుంచో ఉంది. బాలయ్య సినిమాలు రిలీజ్ అయితే ఏదో విధంగా రాతలు రాసి నెగిటివిటీ చేసి, లేదంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని పీక్స్కి తీసుకెళ్లారు. ట్రోల్ చేయడం, ఆ సినిమా పైన మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేయడం, నెగిటివిటీ తీసుకురావడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే బాలయ్య సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చినా, ఆ సినిమాలు సక్సెస్ఫుల్గా థియేటర్స్లో రన్ అవుతున్నా, ఆక్యుపెన్సీ మంచిగా ఉన్నా కూడా ఈ సినిమాలను అయితే థియేటర్స్ నుంచి పీకేసేవాళ్ళు. అలాంటివి చాలా జరిగాయి గతంలో చూసుకుంటే. లక్ష్మీ నరసింహ టైంలో సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సిన సినిమా అది. కేవలం ఆయన్ని బ్లాక్మెయిల్ చేశారు, థియేటర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సినిమాని తీసేశారు. దానివల్ల ఆయన ఏకంగా షూట్ చేసి పడేశాడు. అప్పట్లో చాలా ఇష్యూ జరిగింది. తర్వాత చూసుకుంటే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా మరికొన్ని సినిమాలకి ఎక్కడ లేని రికార్డ్స్ వచ్చి పడ్డాయి. సింహ సినిమా కావచ్చు, లెజెండ్ కావచ్చు, ఇలాంటి చాలా మంచి సినిమాలు ఉన్నాయి. మంచి సినిమాలకి కూడా మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేశారు. బాగా ఆడుతున్న సినిమాల్ని సైతం థియేటర్స్ నుంచి పీకేశారు. అసలు శర్వానంద్ ఎంత చిన్న హీరో, కుర్ర హీరో. బాలయ్య ముందు ఎంత, బాలయ్య తన అధికారం ముందు కానీ, తన స్టార్ స్టేటస్ ముందు కానీ శర్వానంద్ ఎంత. బాలయ్య సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటే, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా రన్ అవుతుంటే ఈ సినిమా థియేటర్లు పీకేసి శర్వానంద్ సినిమాకి ఇచ్చారు. తర్వాత భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటే లియో మూవీకి ఇచ్చేశారు థియేటర్లు. అంటే సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ పడింది. థియేటర్స్ లేనప్పుడు ఆడియన్స్ ఎక్కడికి వెళ్తారు? తర్వాత వీరసింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకుంది. అసలు ఫస్ట్ హాఫ్లో బాలయ్యని చూసి మైండ్ బ్లోయింగ్. అసలు కేవలం ఆ సీన్స్ కోసం మాత్రమే గోపిచంద్ మల్లేని ఓ రేంజ్లో చూపించాడు వీరసింహారెడ్డి సినిమాలో. కేవలం ఆ సీన్స్ని చూడడం కోసమే ఎగబడ్డారు ఆడియన్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు. ఫ్యాన్స్ అయితే రిపీటెడ్గా చూశారు. కానీ ఆ సినిమాకి కూడా థియేటర్లు పీకేసి ఒక డబ్బింగ్ సినిమాకి ఇచ్చారు. ఇలా ఫస్ట్ నుంచి కూడా బాలయ్య సినిమాలకి జరుగుతూనే ఉంది. ఇక ట్రోలింగ్ గురించి, నెగిటివిటీ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అఖండ 2 సినిమాకి ఏ రేంజ్లో నెగిటివిటీ జరుగుతుందో, ఏ రేంజ్లో ట్రోల్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగని సినిమాలో పాజిటివ్ అంశాలు లేవా? సినిమా మరీ అంత చండాలంగా ఉందంటే సినిమా బ్రహ్మాండంగా ఉంది. అసలు మన సినిమాకి వెళ్ళేది ఎందుకు? ఎంటర్టైన్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కింద సినిమాకి వెళ్తాం. అంతేకాని ఫిజిక్స్, లాజిక్స్ వెతకడానికి కాదు. ఒకవేళ మనకి ఫిజిక్స్, లాజిక్సే కావాలంటే నోలన్ సినిమాలు చూసుకోవచ్చు, లేదంటే ఫిజిక్స్ క్లాసులకి వెళ్ళొచ్చు. సినిమా అనేది లాజిక్కి సంబంధం లేనిది, ఇలాజికల్. అదొక సృజనాత్మకమైనది, ఊహాజనితమైనది. హీరో కొడితే 10 మంది ఎగిరి కింద పడిపోవడం, లేదంటే హీరో ఒక్కడే అందరినీ నరికేయడం, హీరోకి మాత్రం చెమట పట్టకపోవడం, ఇలాంటివన్నీ కూడా సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి. అలాగే మనం చేయగలమా? చేయలేం. కానీ కావాలని ఇలా ఉంది, అలా ఉంది, నెగిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది సినిమాలో, లేదంటే సినిమాలో ఫిజిక్స్ లేదు, ప్రతి ఒక్కటి చాలా ఓవర్ చేశారు, ఇలాంటివన్నీ కూడా బాగా స్ప్రెడ్ చేశారు. అయినప్పటికీ కూడా ఆడియన్స్ మాత్రం ఎక్కడ ఆఫ్లైన్లో స్టడీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. సందు దొరికితే చాలు
హౌస్ఫుల్ కలెక్షన్లతో బీభత్సం చేసి పడేస్తుంది సినిమా. సినిమాలో చాలా చాలా మంచి అంశాలు ఉన్నాయి. అసలు ఈ జనరేషన్ పిల్లలకి చూపించాల్సిన గొప్ప సినిమా ఇది. సనాతన ధర్మం గురించి కానీ దేశభక్తి గురించి కానీ బాలయ్య మాటల్లో వింటుంటే నిజంగా పరమశివుడే వచ్చి తనతో పలికిస్తున్నాడా అన్నంతగా ఉంటుంది. కొన్ని చోట్ల అయితే కన్నీలాగవు. కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే, ఆ డైలాగులు వింటుంటే మనల్ని మనం మైమర్చిపోతాం. గూస్ బంప్స్ వస్తుంటాయి థియేటర్లో. అంత గొప్ప సినిమాని ఏదేదో చెప్పి సినిమాని ట్రోల్ చేయడం, నెగిటివిటీ చేయడం చాలా చేశారు. సరే, కర్మ ఈజ్ బ్యాక్. కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది దాని పని అది చేసుకుపోతుంది. ఇక మనం చెప్పాల్సిన పని లేదు. సరే, సినిమాకి ఇంత చేసినా కూడా సినిమాని ఏమైనా పీకారంటే ఏమీ లేదు. సినిమా హిట్ వైపు వెళ్ళిపోయింది. దాదాపుగా హిట్ అయిపోయినట్టే ఇక సినిమా. ఇప్పటికి కూడా అంటే 21, 22 రోజు కూడా సినిమాకి హౌస్ఫుల్స్ పడుతున్నాయి. మళ్ళీ రేపు చూసుకుంటే శనివారం, ఎల్లుండి ఆదివారం హాలిడే, దుమారం లేచిపోద్ది థియేటర్స్లో. అంటే గ్యాప్ వచ్చిందంటే చాలు, ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అఖండ 2 సినిమా చూడడానికి మంచి ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి, అంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది సినిమా. సినిమాలో ఉన్న డైలాగ్స్ కావచ్చు, సినిమాలో ఉన్న మూమెంట్స్ కావచ్చు, అసలు నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి. అసలు ఆ సినిమాలో ఉన్న కొన్ని డైలాగ్స్ అయితే కనీసం మనము ఉచ్చరించలేం, కనీసం పలకలేం. అలాంటి డైలాగ్స్ని బాలకృష్ణ అవలీలగా చెప్పి పడేశాడు. కొన్ని సీన్స్లో అయితే ఒకే చోట బాధని, గంభీరాన్ని ఒకే సింగిల్ ఎక్స్ప్రెషన్లో పలికించాడు. ఆ సీన్స్ అన్నీ చూస్తుంటే నిజంగానే గూస్ బంప్స్ వస్తాయి. అంత గొప్ప సినిమా. అసలు ఇప్పటి జనరేషన్ పిల్లలకి చూపించాల్సిన గొప్ప సినిమా ఇది. చాలామంది ఇప్పుడు థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు రేపు ఓటీటీకి వచ్చిన తర్వాత ఈ సినిమాకి హ్యాట్సాప్ చెప్తారు, లేచి నిలబడి హ్యాట్సాప్ చెప్తారు. ఇంత గొప్ప సినిమాని మనం అసలు థియేటర్స్లో ఎలా మిస్ అయ్యామరా అని ఫీల్ అవుతారు ఖచ్చితంగా, ఇది మాత్రం. అయితే అలాంటి మంచి సినిమాని కావాలని నెగిటివిటీ చేశారు, ట్రోల్ చేశారు. అయినప్పటికీ పర్వాలేదు, సినిమా అయితే హిట్ స్టేటస్ని అందుకుంది. ఒక్క చిన్న వెల్తి మాత్రం ఉండిపోయింది. ఏంటంటే సినిమాని కనీసం మనం ఒక 150 కోట్ల షేర్ అయితే ఎక్స్పెక్ట్ చేశాం, 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేశాం సినిమాకి ఫుల్ పాజిటివ్ టాక్ పడి ఉంటే సినిమా రేంజ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సినిమాకి ఫ్లాప్ టాక్ పడినా కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే సినిమాకి పాజిటివ్ టాక్ పడి ఉంటే ఇక సినిమా రేంజ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం చేశాడు. ఇప్పటి వరకు 4 బ్లాక్ బస్టర్స్తో యమ స్పీడ్ మీద ఉన్నాడు, యమ జోరు మీద ఉన్నాడు బాలయ్య. ఈ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కనుక హిట్ అయితే ఇక బాలయ్య చేయి దొరకడు. ఇక యునానిమస్గా నెంబర్ 1 ప్లేస్ని అయితే తీసుకుంటాడు బాలకృష్ణ. కాబట్టి కావాలని కొంతమంది పని కట్టుకొని డబ్బులు ఇచ్చి మరి కొన్ని వెబ్సైట్లకి నెగిటివ్ రాతలు రాయించారు, పిచ్చి కూతలు కూయించారు డబ్బులు ఇచ్చి మరి. అవంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు ఏం జరిగిందని. అయినప్పటికీ పర్వాలేదు, సినిమాకైతే మంచి కలెక్షన్స్ వచ్చాయి, సినిమా అయితే హిట్ అయింది. ఇక సినిమాకి మనం వెళ్తే ఏంటంటే సినిమా మనం అనుకున్న రేంజ్లో పర్ఫామ్ చేయలేదే, 150 కోట్లు ఎక్స్పెక్ట్ చేశాం కదా, ఇక సినిమా 100 కోట్లకి ఆగిపోతుంది అని ఒక బాధ తప్ప ఇంకేమీ లేదు. అయితే 21వ రోజు ఎక్కడ చూసినా కూడా సినిమా మేజర్ సెంటర్స్ అన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయాయి. హైదరాబాద్లో కావచ్చు, అలాగే రూరల్ ఆంధ్ర ఏరియాలో కావచ్చు, మొత్తం ఎక్కడ చూసినా కూడా, వరంగల్ కావచ్చు, అలాగే బెంగళూరులో 8 షోలు వేస్తే 8 షోలు హౌస్ఫుల్ అయిపోయాయి. అసలు ఇది మాత్రం రేర్ రికార్డ్ అని చెప్పాలి. సినిమాకి టికెట్ ముక్క మిగలడం లేదు. అందుకనే ఇన్ని కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా లిమిటెడ్ థియేటర్స్ ఇంకా ఉంచారంటే దానికి కారణం ఈ కలెక్షన్సే. సినిమాకి కలెక్షన్లు ఎక్కడ డ్రాప్ అవ్వట్లేదు. మొన్న 19వ రోజు ఒక్కరోజు మాత్రం 50 లక్షలకి తగ్గింది, 44 లక్షలు, 43 లక్షలు సినిమా షేర్ వసూలు చేసింది. ఇక అంతే. మళ్ళీ 20వ రోజు పెంచింది, అలాగే 21వ రోజు ఏకంగా హౌస్ఫుల్ బోర్డులు పెట్టేసింది. ఇక ఈరోజు కూడా గంటకి 2000 టికెట్లు సోల్డ్ అవుతున్నాయి సినిమాకి. నిన్న ఒక్కరోజు చూసుకుంటే 24 అవర్స్లో దాదాపుగా 17,000 టికెట్లు తెగాయి ఆన్లైన్లో మాత్రమే. ఇక ఆఫ్లైన్లో ఏ రేంజ్ ప్రభంజనం కొనసాగి ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఇక తర్వాత చూసుకుంటే ఇప్పటికి కూడా సినిమాకి 1.5 and 2K అంటే 2000 వరకు, గంటకి 2000 వరకు టికెట్లు అయితే సోల్డ్ అవుతున్నాయి. ఇక రేపు శనివారం, అలాగే ఎల్లుండి ఆదివారం, ఇక రేపు ఎల్లుండి మాస్ కుమ్ముడే ఉంటుంది సినిమాకి మాత్రం. ఓ రేంజ్ కలెక్షన్స్ అయితే వస్తాయి. సో మొత్తానికైతే సినిమాకి అయితే కలెక్షన్స్ ఎక్కడ డ్రాప్ కావడం లేదు. సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాలు, కొత్త సినిమాలు, రిలీజ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నా కూడా ఈ సినిమాకి అయితే థియేటర్స్ ఎక్కడ తగ్గించడం లేదు. అదిగాక ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమా చూడడానికి మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వారం అంతా కూడా బాలయ్య హవానే ఉంటుంది. రేపు రాజాసాబ్ సినిమా వచ్చే వరకు కూడా
ఇక హవా మొత్తం అఖండ సినిమాదే చెప్పలేం. రాజాసాబ్ సినిమా రిలీజ్ అయినా కూడా లిమిటెడ్ థియేటర్స్లో ఈ సినిమా ఏమన్నా రన్ అవ్వచ్చు చెప్పడానికి లేదు. ఎందుకంటే రాజాసాబ్ సినిమాకి మాత్రమే అన్ని థియేటర్లు ఇచ్చేది కూడా లేదు. కాబట్టి అఖండ సినిమాకి కూడా కొన్ని థియేటర్లు ఉంచుతారు. మరి ఏ రేంజ్ పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. అయితే మొత్తానికైతే నెక్స్ట్ వీక్ వరకు రాజాసాబ్ సినిమా వచ్చే వరకు కూడా అఖండ సినిమాదే హవా, ఇదైతే కన్ఫామ్గా చెప్పొచ్చు. ఇప్పటికి కూడా గంటకి 2000 టికెట్లు సోల్డ్ అవుతున్నాయి. యునానిమస్ రికార్డు. ఫైనల్ రన్లో ఈ సినిమాకి ఎంత కలెక్షన్లు వచ్చాయన్నది డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి అఖండ 2 సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా, నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా, ఎంత ఏడ్చినా కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయంటే అది బాలయ్య ప్యూర్ మాస్ క్రేజా కాదా? మీరే చెప్పండి కింద కామెంట్స్లో.